నమ్మినాన పోస్తే పుచ్చిబూరలు అయినట్టు బ్యాంకుల పైసలు భద్రంగా ఉంటాయని కష్టపడ్డ సొమ్ములని తీసుకుపోయి బ్యాంకులలో పెడితే చెదపురుగులు తిన్నట్టు బ్యాంకుల పని చేసేటోళ్ళే కస్టమర్ల పైసలు తింటున్నారు. సర్కారు ప్రైవేటు బ్యాంకులని తేడా ఏం ఉంటలేదు. చాలా మంది గంతకే మోపైతున్నారు. బ్యాంకుల మీద నమ్మికనే లేకుండా చేస్తున్నారు. రాజస్థాన్ కోటా కాడున్న ఐసిఐసిఐ బ్యాంకుల కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కొలు వెలువబెడుతున్న సాక్షి గుప్తా అనేటామె చేసిన పని చూస్తే ఇప్పటి సంది బ్యాంకుల పైసలు దాయాలంటే గుండెల దడ పుడుతుంది. బ్యాంకుల కస్టమర్లు దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును వాళ్ళకు తెలియకుండా కొట్టేసింది మాతాయిలి. ఒక్కటి కాదు, రెండు కాదు, 4,58,00,000 రూపాయలను ఇంటోళ్ళ పేరు మీద, చుట్టాల పేరు మీద ఖాతాలు తెరిచి వాళ్ళ అకౌంట్లకు పంపింది. అవో గట్లెట్లా చేయొస్తుంది? రూపాయి తీస్తేనే సెల్లుకు మెసేజ్ పోతుంది కదా అని అంటే దంచనేర్చినమ్మ బుక్కనేరు కదా అన్నట్టు సెల్లుకు మెసేజ్లు పోకుండా ఈమెనే బ్యాంకుల కస్టమర్ల సెల్ ఫోన్ నెంబర్లను మార్చేసి ఈమె చుట్టాల నెంబర్లు, ఇంటోళ్ళ నెంబర్లు కస్టమర్ల అకౌంట్కు లింకు చేసిందట. ఇక అట్లా ఆమె పైసలు తీసుకున్న ముచ్చట కస్టమర్లకు తెలియకుండా మంచిగా జాగ్రత్త పడ్డది.